పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆవిడ సామాన్యమైన మహిళ కాదు. 300 సంవత్సరాల త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు మనం ఈరోజు జరుపుకుంటున్నాము అంటే ఆవిడ చేసిన కార్యక్రమాలు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనము మళ్ళీ అవి గుర్తు తెచ్చుకొని ఆవిడ బాటలో నడుస్తున్నాము అంటే ఆవిడ ఎటువంటి ఒక బంగారు బాటని మన దేశంలో అమలు పరచింది అని మనము చూడాలి. ఒకటి, ఈ 300 సంవత్సరాలలో జరిగిన విషయాలు చూస్తే ఆవిడ కాలంలో అప్పటి యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఒక మహిళ, ఒక అమ్మాయి చదివించాలా అంటే చదువుకోవడానికి కుదరదు, ఆ అమ్మాయి బయటికి రావడానికి వీల్లేదు. మరి ఆ అమ్మాయి ఏదైనా బాధ్యత తీసుకోవచ్చా అంటే ఆ బాధ్యత ఇవ్వడానికి కూడా భయపడే రోజులవి. కానీ ఈ అమ్మాయి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ బాలిక ఆమె యొక్క వ్యక్తిత్వం ద్వారా, ఆత్మవిశ్వాసం ద్వారా ఏ విధంగా రాజకుటుంబీకుల దృష్టిలో పడింది, రాజకుటుంబానికి వెళ్ళింది, అక్కడున్న పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని సమర్థవంతంగా ఏ విధంగా ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఒక మహిళ అయ్యుండి కూడా ఎదుర్కొని మహారాణిగా అయ్యింది. ఆ మహారాణి హోదాలో ఆ రాజ్యాన్ని ఎంత సుభిక్షంగా రామరాజ్యంగా పరిపాలించింది అన్న విషయాలు వింటే ఆవిడ యొక్క జీవితంలో 1725 నుంచి 1795 జయంతి నుంచి వర్ధంతి వరకు మధ్యలో ఉన్న 70 సంవత్సరాలు కూడా ఏ ఒక్కటి ఆవిడ చూడని విషయం లేదు. ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, అటు అత్తగారి మామగారి బలంతో, ప్రోత్సాహంతో వారు అప్పటి రోజుల్లోనే అత్తగారు మామగారు కోడలిని కూతురిగా చూసుకున్న వైనం, ఆమెలో నేర్చుకోవాలి అన్న ఒక తపన ఏ మహిళకైనా ఏ పురుషుడికైనానండి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఇదేనేమో. చాలా అవకాశాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి, కానీ నాకెందుకులే, ఇది నాకు సంబంధించింది కాదు, మనం ఎవరము దీన్ని చేయడానికి అని అనుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. కానీ పొద్దున లేస్తే తిన్నామా పడుకున్నామా అని కాకుండా మన పుట్టుకకి ఒక అర్థం ఉండాలి, మన పుట్టుకకి ఒక ఆచరణ ఉండాలి, మనం ఈ దేశం కోసం కొంత చెయ్యాలి, ఒక సర్వీస్, ఒక సేవా భావనతో ఉండాలి అని ఆచరించి చూపించిన మహిళా మణి అహల్యాబాయి హోల్కర్ గారు.